హలో ఎవ్రీవన్, మై వాల్ అండ్ ప్లాన్స్కి స్వాగతం. ఈ చికెన్ ఎలా చేశాను చూసారా? ఇలాగా నేను బయట నుంచి వస్తూ తీసుకున్నాను. కొంచెం నాకు చాలాసేపు అయినట్టు అనిపించింది, అందుకే ముక్కలు కొట్టించకుండా ఇలాగే ఆ పీస్ ఒకటే ఇవ్వమని తీసుకొచ్చి నేను దాన్ని కాల్చి పెట్టాను. ఎందుకంటే కొంచెం ఈగలు వాళ్ళినా కూడా మనం ఇది క్లీనింగ్గా ఉండదని నేను కాల్చుకొని వాష్ చేసి అప్పుడు యూజ్ చేద్దామని ఐడియా వేశాను. ఇలాగా చేసిన తర్వాత నాకు అనిపించింది, ఇలాగ దాన్నే ఎక్కువ కర్రీలాగా కాకుండా మనం రోస్ట్ అంటే తందూరి చికెన్ లాగా ఇలాగ రోస్టెడ్గా కొంచెం ఫ్రై లాగా చేసేద్దామని ఐడియా వచ్చింది. ఓవెన్లో కాదు, దేనిలోని కాదు, తవ్వ మీద అంటే పెనం మీద నేను కాల్చేద్దామనే ఐడియాతో. ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయింది. ఇలాగా అది పెనం మీద కొంచెం ఆయిల్ వేసాను, మసాలా అంతా కలిపి పెట్టి పెనం మీద వేసాను అన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర రసం ఉంది, ఆ రసంలోకి బాగుంటుంది ఇలాగా అని అనుకొని, కర్రీలాగా అంటే ఎక్కువ వేస్ట్ అవుతుంది, తినలేకపోతున్నాం కదా అనేసి ఇలాగ అప్పుడప్పుడు చారులాగా చాలా బాగుంటుందని ఐడియా వేసి చేశాను. బాగుంది, చాలా బాగుంది కదా చూస్తుంటే. ఎంత తందూరి చికెన్ లాగా ఉంది. మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. చూడండి ఎంత బాగుంది, చాలా టేస్టీగా ఉంది. మీరు ట్రై చేయండి.